సౌత్ ఇండియాలో 500 కోట్ల కలెక్షన్ అందుకున్న స్టార్ హీరోల జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపిస్తాడు. తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్, మూడో స్థానంలో రాకింగ్ స్టార్ యష్, ఇళయ దళపతి విజయ్ ఉన్నారు. ఇప్పటివరకు సోలోగా 500 కోట్లకి పైగా కలెక్షన్లు అందుకున్న సినిమాలు వీరి నుంచి మాత్రమే వచ్చాయి. RRR మూవీ 500 కోట్లకి పైగా కలెక్షన్లు సాధించినా అది రామ్ చరణ్, తారక్ మల్టీ స్టారర్ కావడం విశేషం. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు సోలోగా 500 కోట్ల క్లబ్ లో చేరడానికి ప్రయత్నం చేస్తున్నారు. అత్యధికంగా డార్లింగ్ ప్రభాస్ 4 సార్లు 500 కోట్లకి పైగా కలెక్షన్లు తన సినిమాలతో అందుకున్నాడు. అది బాహుబలి పార్ట్ 1 మూవీ వరల్డ్ వైడ్ గా 612 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తర్వాత వచ్చిన బాహుబలి 2 1814 కోట్లు గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. వాటి తర్వాత సలార్ మూవీతో ప్రభాస్ 623.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ అందుకున్నాడు. ఇప్పుడు కల్కి 2898 AD సినిమాతో కేవలం 4 రోజుల్లో 555 కోట్ల కలెక్షన్ ని ప్రభాస్ అందుకున్నాడు. అతని ఖాతాలో కల్కి 1000 కోట్ల క్లబ్ మూవీగా మారుతుందని అంచనాలు వేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఫస్ట్ టైం ఓ మూవీతో 500 కోట్ల క్లబ్ లో చేరారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 675 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే మూవీ బడ్జెట్ ఎక్కువ కావడం వలన బ్రేక్ ఈవెన్ అందుకోలేకపోయింది. తర్వాత గత ఏడాది జైలర్ మూవీతో చాలా కాలం తర్వాత కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ రజనీకాంత్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 605 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇళయ దళపతి విజయ్ లియో మూవీ అతని కెరియర్ లో ఫస్ట్ 500 కోట్ల క్లబ్ లో చేర్చిన సినిమాగా నిలిచింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 618 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కోలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్లు అందుకున్న సినిమాల్లో ఇది టాప్ 2 లో నిలిచింది. ఇక కన్నడలో రాకింగ్ స్టార్ యష్ KGF చాప్టర్ 2 తో 500 కోట్ల క్లబ్ లో హీరోగా మారాడు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 1210 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సౌత్ లో హైయెస్ట్ కలెక్షన్ల సినిమాల జాబితాలో టాప్ 3 లో ఈ మూవీ నిలిచింది. నెక్స్ట్ 500 కోట్ల క్లబ్ లో చేరే సత్తా టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పుష్పాది రూల్ తో సాధ్యమయ్యే ఛాన్స్ ఉంది. అలాగే దేవరా చిత్రంతో ఎన్టీఆర్ కూడా 500 కోట్ల క్లబ్ లో హీరోగా చేరుతాడని అంచనా వేస్తున్నారు. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా స్టామినా ఉంది. అయితే గేమ్ చేంజర్ తో ఈ ఫీట్ అందుకుంటాడా లేదంటే RC16 తో సాధ్యం అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి చేయబోతున్న సినిమాతో 500 కోట్ల క్లబ్ లో చేరుతాడని ఖచ్చితంగా చెప్పొచ్చు.